ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీమ్ టెంప్లెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అంటే మీరు సింపుల్ గా మీరు ఇన్‌స్టాగ్రామ్ లో ఏదైనా ఒక మీమ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే మీరు మీమ్ క్రియేట్ చేసుకోవడానికి ఫోటోస్ అండ్ వీడియో టెంప్లెట్స్ అనేవి మీకు కావాలి కదా. ఆ టెంప్లెట్స్ ని ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ ఇంకేదైనా వీడియోస్ కానీ మీరు ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేసుకోవాలన్నా అందులో మీరు టెంప్లెట్స్ ని ఫన్నీ క్లిప్స్ ని అండ్ ఫోటోస్ ని యాడ్ చేసుకోవాలి కదా. సో వాటన్నిటిని మీరు ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో క్లియర్ గా చెప్తాను. సో డెఫినెట్ గా ఇది చాలా యూస్ఫుల్ వీడియో. సో చాలా మంది ట్రోల్ వీడియోస్ కానీ కామెడీ వీడియోస్ కానీ మీమ్ పేజెస్ ని క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఇది డెఫినెట్ గా బాగా యూజ్ అయ్యే వీడియో అనమాట. డెఫినెట్ గా ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ గా మనం ఈ మీమ్ టెంప్లెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు రెండు రిసోర్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మీకు రెండు యాప్స్ ని చెప్తాను అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్. సో మనకు ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని పేజెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు మనకు ఫ్రీగా మీమ్ టెంప్లెట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఆ పేజెస్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఆ పేజెస్ నుంచి మీరు ఆ టెంప్లెట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. అలాగే మీకు 2 అప్లికేషన్స్ ఉన్నాయి. మనకు అవి ప్లే స్టోర్ లోనే దొరుకుతాయి. సో ఆ 2 అప్లికేషన్స్ నుంచి మీరు మీ ఫోటోస్ అండ్ వీడియోస్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అనేది మీకు ప్లే స్టోర్ లో దొరికే 2 అప్లికేషన్స్ గురించి చెప్పేస్తాను. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ లో ఒక యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ యాప్ నేమ్ వచ్చేసి మీమ్స్ గురు టెంప్లెట్స్ అండ్ ఎడిటర్ అని ఈ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. యాప్ అంత పాపులర్ కాదు కానీ యాప్ మనకు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. సో ఫస్ట్ అయితే మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ యాప్ లింక్ అని నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయను. సో మీరు యాప్ లింక్ మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో సెర్చ్ చేసుకోండి. మీకు యాప్ అనేది వచ్చేసింది, ఇన్‌స్టాల్ చేసుకోండి అండ్ ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. యాప్ ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా హోమ్ ఎక్స్‌పోర్ట్ సేవ్ అని సేవ్డ్ అనే ఆప్షన్ వస్తాయి. సో మనకి ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి మనకు ఇందులో ఎక్కువగా మనకు ఫోటోస్ ఉంటాయి అన్నమాట. వీడియో క్లిప్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్ గా మీకు ఈ వీడియో క్లిప్ ఉంది, ఇది ఫోటో ఉంది, మనకు ఇది వీడియో అయితే కాదు. సో ఇక్కడ వీడియో ఉంది ఇది అండ్ ఈ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మనకి ఇది డైలర్ మూవీ నుంచి ఈ క్లిప్ ఉంది. జస్ట్ ఇది ఫోటో అన్నమాట. మనం దీనికి సంబంధించి మీకు ఏదైనా మీమ్ ఐడియా ఉంటే మీరు ఇందులో జస్ట్ టెక్స్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. కింద డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ సింపుల్ గా దీనికి పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత మీరు దీన్ని ఇక్కడ సింపుల్ గా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇది పేజ్ అనేది ఈ మీమ్ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇదే విధంగా మనకి ఇక్కడ మూవీ నుంచి మనకి ఇక్కడ గుంటూరు కార మూవీ నుంచి ఈ టెంప్లెట్ ఉంది మనకు. సో ఇక్కడ సింపుల్ గా యాసిడ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఇమేజ్ మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు ఇమేజ్ కి సంబంధించి ఏదైనా మీమ్ ఐడియా ఉంటే మీకు ఇక్కడ సింపుల్ గా టెక్స్ట్ రాసుకోవచ్చు ఏదైనా ఫోటో ఎడిటింగ్ యాప్ లో మీరు. సో ఇదే విధంగా మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు మూవీస్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మనకు 24 మూవీ నుంచి ఇక్కడ మీమ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ 1 నేమ్ ఎక్కడైనా మూవీ నుంచి ఇక్కడ 4 పేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫోటోస్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైనా మీమ్ ఐడియా ఉంటే సింపుల్ గా ఇది మీమ్ క్రియేట్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ యాప్ ఏంటంటే మనకు మీమర్స్ కి బాగా యూజ్ అయ్యే యాప్ అన్నమాట. సో తర్వాత మీకు ఫన్నీ వీడియో క్లిప్ ని కూడా ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఈ అప్లికేషన్. దీని తర్వాత మనకు ఇంకొక యాప్ కూడా ఉంది మన దగ్గర, తెలుగు మీమ్ టెంప్లెట్ అని. సో ఈ యాప్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి అండ్ యాప్ లోగో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఇది కూడా మనకు మంచి పేజ్. సో ఇందులో కూడా మనకు మంచి మంచి మీమ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనకు కొంచెం ఇంటర్నేషనల్ మీమ్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ చూడండి. సో ఈ మీమ్ అన్నమాట. దీని తర్వాత మనకి ఇక్కడ సీతమ్మ వాటిలో ఈ ఫేమస్ మీమ్. సో మీకు చూసారు కదా, మీకు తెలిసిందే. తర్వాత మనకు ఇది సో మనకు ఓల్డ్ మూవీస్ నుంచి మీమ్స్ అన్నమాట. సో వీటన్నిటి మనం జస్ట్ 1 వీక్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఇంకా చాలా మంచి మంచి మీమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు బ్రహ్మానంద ఇక్కడ పాపులర్ మీమ్స్, నాకు అర్థం కాలేదు సార్ ఇది. ఓకే, ఇక్కడ సింపుల్ గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీనికి పర్మిషన్ ఇచ్చేస్తే ఇక్కడ సింపుల్ గా మీరు ఇది ఇక్కడ ఇది పేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు వాచ్ యాడ్ మీద క్లిక్ చేసుకొని ఒక యాడ్ చూస్తే ఇది మనకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇది యాక్చువల్లీ ఫోటో అనమాట, జస్ట్ పిక్ అనమాట. ఓకే, సో ఇదే విధంగా మనకు చాలా పిక్స్ ఉన్నాయి. సో వీటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇక్కడ మనకు అతడు మూవీ నుంచి. సో ఈ నేమ్ ఏంటంటే మీమ్ పేజెస్ వరకు మీమర్స్ కి మాత్రమే యూజ్ అవుతుంది.